ఇంతకీ ఏ నాటకం వేస్తే బాగుంటుందంటావు? కార్తీక మాసం కదా, ఏదైనా శివుడికి సంబంధించింది చూడండి. దక్షయజ్ఞం బాగుంటుంది పిన్ని గారు. వద్దొద్దు, అందులో పార్వతి ఆత్మార్పణ ఉంటుంది. కార్తికేయ అర్జున యుద్ధం అయితే? ఇప్పుడు యుద్ధాలు వద్దులేండి. అయితే శివపురాణం పరిశీలిద్దాం. ఎందుకు తాతయ్య గారు, గంగా గౌరీ సంవాదం సరిపోతుంది. బ్రహ్మాండంగా ఉంటుంది సీత. అయితే నేను శివుడి వేషం కడతాను. అయ్యో బాబోయ్, ఎందుకండి ఎలా భయపెడతారు జనాన్ని? మీరు శివుడు, నేను ఈ కుర్చీలో కూర్చొని పార్వతి వేషం వేయినా? వేషమే కదా, కాకపోతే సావిత్రి వేస్తుందిలే. అమ్మో, నాకు నాటకాలు అవి రావు బాబాయ్ గారు, పైగా భయం. అసలు మీరు నేను వేయటం ఎందుకండి, కుర్రాళ్ళు వాళ్ళు చేస్తే బాగుంటుంది. అయితే నేను శివుడి వేషం వేస్తా. రఘు, నువ్వు స్క్రిప్ట్ తయారు చేయి, నేను డైరెక్షన్ చేస్తాను. సాకేత్ శివుడి వేషం వేస్తాడు. నేనా? శివుడా? నీకు శివుడి గెటప్ బాగుంటుందిరా. అవును సాకేత్, నీకు చాలా బాగుంటుంది, నువ్వే వేయాలి. నేను పార్వతి వేషం వేస్తా. నువ్వు వేషం వేస్తావా? ఏ వేయకూడదా? అయితే నేను గంగ వేషం వేస్తా. బేషుగ్గా ఉంటావమ్మా. అయితే ఆర్టిస్టులు ఫిక్స్. రఘు, నువ్వు స్క్రిప్ట్ రెడీ చేయి, నేను రిహార్సల్ స్టార్ట్ చేస్తాను. పదిలాడు ధరణికే కాంతిమయుడు, కరుణాతరంగుడై ప్రణవధరుడు. నాదా నందిని నందితమేదిని విశ్వవినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబి. ఎక్కడికి ప్రయాణం అయ్యారు? ప్రయాణాన్ని ప్రశ్నించకూడదని తెలియదా పార్వతి? ముందుగా చెప్పుంటే కలవరం ఉండేది కాదు, అడిగేదానిని కాదు. కలవరమా? దేనికి దేవి? అది నిసివేళ బయలుదేరారని. రుద్రుడికి నిశి ఏమిటి? నీకు భయమేమిటి దేవి? మీరు ఎవరైనా నాకు భర్త కదా, నా భయం నాదే. ఆదిశక్తికి భయమా? ఆదిశక్తినైనా పరాశక్తినైనా భర్త విషయంలో భయమే నాదా. మీరు భోలాశంకరులు, కఠిన వరాలిచ్చి ఎన్నిసార్లు నన్ను ఇబ్బంది పెట్టలేదు. మీరు మరొకరి వశమవటం, నేను విష్ణుమూర్తికి మొరపెట్టుకుని వారి చెర నుంచి విడిపించుకోవటం మరిచారా? ఇప్పుడు నేను వెళ్లేది భూలోకమునకు ఉమా. ఏ లోకమైనా ఎవరి కోరికలు వారివే. పైగా భూలోక మనుషులు మామూలు వారు కాదు. మనకన్నా జిత్తులు, ఎత్తులు, మాయలు, మంత్రాలు చాలా ఎక్కువ. అసలే కలికాలం, స్వార్థం పెచ్చుమీరింది. అసలు మీ భూలోక ప్రయాణం ఎందులకు? ఈరోజు కార్తీక పౌర్ణమి. భక్తుల పూజలు స్వయంగా అందుకొని వారికి ఆశీర్వాదాలు అందజేసి వద్దామని బయలుదేరాను ధర్మపత్ని. అలాగా స్వామి, అయితే నేను మీ వెంట వస్తాను. నీవా? అవును స్వామి, మీతో ప్రత్యేక పూజలు అందుకోవాలని, మీ అభిషేకాలు చూడాలని కోరికగా ఉంది. అర్ధనారి స్వరూపమై ఉన్నావుగా, నేనందుకుంటే
నీవు అందుకున్నట్టేగా పార్వతి. అందుకున్నట్టే కాని కైలాసము నుండి మీరు భువికెగుతున్నారెందుకు? భక్తులకు దర్శనమిచ్చి ప్రత్యేక పూజలతో సంతృప్తి పొందడానికే కదా. అలాగే అదృశ్య రూపంలో కాక ప్రత్యక్షంగా మీ అర్చనలు చూసి తరించాలని నాకు ఉంది స్వామి. సరే, అర్ధాంగి కోరిక తీర్చడం కన్నా ఆత్మానందం ఏముంటుంది? పద. పదండి స్వామి, వెళదాం. గంగా, నీవా? నీవెక్కడికి? తమరెక్కడికో నేను అక్కడికే. మీకు కలిగిన కోరిక నాకు కలిగినది. నీవెలా వస్తావు? నీవెలా వెళతావు? నీకు నాకు సాపత్యమేమిటి? నాకున్న లోపమేంటి? నేను ధర్మపత్నిని. నేను చరపత్నిని. చెరపత్నివా? భగీరథ తపస్సుకు మెచ్చి భూలోకానికి పయనమైన నన్ను చెరపట్టి మీ జటాజూటములందు నన్ను బంధించినారు. నాకు భూలోక స్వేచ్ఛా ప్రయాణాన్ని ఆపి నా గమనానికి అడ్డుపడి నన్ను బంధించినది మీరే కదా శివా? ముల్లోకాలను ముంచెత్తుతావని ఆపటం నేరమైపోయినదా? నేరమో ఘోరమో నా మొహమో. నన్ను మీ శిరస్సున పెట్టుకుని చూసుకుంటానని మాటిచ్చి తల నిలిపారు కదా స్వామి. అభిషేక ప్రియులమై అలరిస్తున్నాము కదా. ప్రళయాన్ని ఆపడానికి అలా చేశారు కాని నేనే వారి ప్రాణసఖిని, ప్రణయ సఖిని, ప్రాణహితని. నువ్వేమైతే నాకేం? అర్ధభాగం నువ్వైతే ఆయన అగ్రస్థానమిచ్చింది నాకు. పరిణయమాడింది నన్ను. కైలాస పట్ట మనిషిని నేను. పట్ట మనిషివో పాలరాశివో నాకనవసరం. నిత్యాభిషేకం చేస్తూ నిలిచేది నేను. ఈ వాదులాట ఎందుకో నాకర్థం కావడం లేదు. నన్ను మీ వెంట భూలోకానికి తీసుకెళ్ళండి స్వామి. గంగాభిషేకాన్ని చూసి నేను తరించాలి. చెల్లదు. శివశంకరులు, పార్వతీ పరమేశ్వరులు, భ్రమరాంబ మల్లికార్జునుడు, గౌరీ శంకరులు అంటారు కాని గంగా శంకరుడు అనరు, గంగా పరమేశ్వరుడు అని అనరు. ఇప్పుడు ఈ తర్కములు అవసరమా? ఆవిడ రాక సమంజసమైతే నా రాక అనివార్యము. నేను అంగీకరించను. నేను జన్మ జన్మల పత్నిని. ఆదిపత్నిని నేనే. నా తరువాతే నీవు. అలా అయినా చిన్న భార్య, స్వామి ముద్దుల భార్యను నేనే. అసలు నీవు భార్యవే కావు. అలా అని పరమేశ్వరుని చెప్పమాను. ఏం స్వామి, నేను మీ పత్నిని కాదా? అది చెప్పండి స్వామి. చెప్పండి స్వామి. నాకు మీతో కలిసి భార్య స్థానంలో పూజలందుకునే అర్హత లేదా? నన్నిలా ధర్మ సంకటంలో పెడితే ఎలా? ధర్మ సంకటం ఏమిటి స్వామి? లయకారకులు మీరే ఇలా తటపటాయిస్తే ఎలా? చెప్పండి. మనది జన్మ జన్మల బంధం అని చెప్పండి. ఎలాగైనా స్వర్ణని సాకేత్ని మళ్ళీ ఒకటి చేయాలి. నిత్యాభిషేకంతో స్వామి చిత్తాన్ని ఆనందపరిచి మనసు ప్రశాంతంగా ఉంచే నేనే మీ ధర్మపత్నిని. రుద్రుడైన మీకు శాంతిని నేనే అని చెప్పండి స్వామి. పార్వతిగా మీకోసమే జన్మించి పెళ్లాడిన విషయం చెప్పండి. దక్షుని కూతురిగా పుట్టి తండ్రిని ఎదిరించి మిమ్మల్ని పెళ్లాడిన విషయం చెప్పండి స్వామి. ఉగ్రరూపానికి ప్రశాంతిని నేను. మీరు ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని పేర్లు మీ పక్కన నిలిచినా, మీ వెంటనే నిలిచుండేది నేనే అని చెప్పండి స్వామి. కాత్యాయనిగా, శ్రీజగా, ఉమగా, చండీగా, గౌరీగా
ఏ జన్మైనా మీ భార్యనవ్వటానికే జన్మించానని చెప్పండి స్వామి. బాటసారిగా వెళుతూ వెళుతూ మీ జటాజూటమున నెలవు పొందినంత మాత్రాన ఇల్లాలవుతుందా? ముక్కోటి దేవతల సాక్షిగా ముల్లోకములు నిలిచి ఉన్నంత కాలం నేనే మీ ధర్మపత్నినని చెప్పండి స్వామి. కాదు కాదు కాదు, నేనే మీ భార్యని. కాదు, నేనే శివుని భార్యని. వల్ల నా భర్త. లేదు, నా భర్త. కాదు నా భర్త. కాదు, నా భర్త. కాదు నా భర్త. కాదు, నా భర్త. నా భర్త. నా భర్త. నా భర్త. నాటకంలో సవతే, నిత్య జీవితంలోనూ సవతే. ఉస్సే హంస! చేట బాగుతున్నావు. సాకేత్ నా భర్త. ఎప్పటికీ నా భర్త, నీ భర్త కాడు. నా భర్తని నా ముందే బరి తెగించి నా భర్త అంటావేంటి? నాటకాలు ఆడుతున్నావా? నీది నాటకమే. నీ వేషం నాటకం. ఏ కూసావే? నాది నాటకమా? నీదేనే నాటకం. సీత ఏమిటది ఎలా మాట్లాడుతుంది? నా కిరీటమే తీస్తావే? నా కిరీటం తీస్తావా? ఏయ్, నా విగ్గి తీసేస్తావే నువ్వు? ఉస్సే, నిన్ను ఏంటి? నా మొగుడిని పట్టుకొని ఏయ్, నీకేనా పిచ్చా? సీత లైట్స్ ఆఫ్ చేయించు. అలాగే అమ్మమ్మ గారు. ఇంకోసారి నా భర్త అన్నావంటే నిన్ను బ్రతకనివ్వను. జాగ్రత్త. నా జోలికి ఇంకోసారి వస్తే నిన్ను నేను బతకనివ్వను. ఏయ్, ఆపండి ఆపండి మీ గోల. ఏంటిది? ఇది నాటకం అనే సంగతి మర్చిపోయావా? దీని నాటకాలు సాగనివ్వను. కాల్చి వాత పెట్టండమ్మా, అప్పుడు స్పృహలోకి వస్తుంది. వాతలు నాకు కాదు, కరెంటు షాక్ దానికివ్వండి. పిచ్చి వదులుతుంది. పిచ్చి నీకెక్కితే హంసకెందుకే షాకు? నీకే ఇవ్వాలి. మీకు అర్థం కావట్లేదు. అది నాటకాన్ని అడ్డు పెట్టుకొని పబ్లిక్ గా నా భర్త అంటుంది. నాటకం పబ్లిక్ లో కాకుండా గదుల్లో సీక్రెట్ గా వేస్తారా? తను కాదు ఈ నాటకానికి తెరదీసింది, నువ్వు. మీరంతా కలిసే ఇలా దాని మొగుడు అనిపించడానికి ఈ నాటకం వేయించారు. నేను పార్వతి వేషం వేస్తానని ముందుకొచ్చింది నువ్వే కదా? దాని ఆట కట్టిద్దామనే నేను పార్వతి వేషం వేశాను. సాకేత్ నా భర్తే అని నలుగురికి తెలియజెప్పడానికే ఆదిశక్తినయ్యాను. ఆదిశక్తివా నీ మొహమా? అంత అభాస్పాలు చేసావు. పిచ్చి ముదిరిందే నీకు. నీకు దాని పిచ్చి, దానికి నీ పిచ్చి ఎక్కువైంది. సంస్కారం లేని మాటలు మాట్లాడుకో. సంస్కారం ఏంటే సంస్కారం? గంగ వేషం వేస్తా అని ఎగబడింది ఇందుకేనా? ప్రతిదీ నువ్వు అపార్థం చేసుకుంటున్నావే, ఆవేశపడుతున్నావు. నువ్వలా నా భర్త అంటుంటే ఆవేశపడక ఊరుకుంటానా? అనగానే అయిపోతాడా? నీలాగా నిలకడలేని మనిషి అనుకున్నావా? ఏదో సరదాగా నాటకం ఆడితే ఇలా నాటకంలో నుంచి బయటకు వచ్చి వెర్రి వేషాలు వేస్తావా?
నాటకంలో అయినా నిజంలో అయినా సాకేత్ని నేను తప్ప ఎవరు నావాడు అంటే నేను సహించను. అందరూ నిజంగా భార్యాభర్తలైన వాళ్ళు ఇలా భార్యాభర్తల వేషాలు వేయరు. పవిత్రమైన పార్వతి వేషం వేసి ఇంత నీచంగా ఆలోచిస్తావా? ఆహా, అది గంగలా ప్రవర్తించిందా? నేను నా క్యారెక్టర్ని క్యారెక్టర్గానే చేశాను. క్యారెక్టరే లేదు. నువ్వు క్యారెక్టర్ వేయడం ఏంటి? సాకేత్, అనవసరంగా నిందలు వేయకు. తన క్యారెక్టర్కి వంక పెట్టడానికి నువ్వెవరివే? తన గురించి నీకేం తెలుసే? చెప్పవే. ఆ మాట అన్నందుకు సారీ చెప్పు. చెప్పు ముందు. సారీ చెప్పు. ఏంటి? దానికి సారీ చెప్పాలా? ఏం మాట్లాడుతున్నావు? అది గిది అన్నావంటే దవడ పగులుతుంది. సాకేత్ మొహం చూసి ఆగాల్సి వస్తుంది. లేకపోతే మొహం వాచిపోయేది. వినండి, బాగా వినండి. సాకేత్ మోహన్ చూసి ఆగుతుందట. దీన్నేమంటారో చెప్పండి. అదన్న మాటకు అర్థం చెప్పండి. ఏ ఏంటి చెప్పేది? తనన్న దాంట్లో తప్పే ఉందే. నువ్వన్నావు, చివరికి క్యారెక్టర్ గురించి అంత మాట మాట్లాడుతుంటే తనే మాట్లాడకుండా ఊరుకుంటుందా? సంస్కారం ఉన్నది కాబట్టి మాట అని ఆగింది. అదే ఇంకొకరు అయితే అన్నంత పని చేసి ఆ తర్వాత మాట్లాడేవాళ్ళు. మీ అండ చూసుకొనే అది ఇలా పెచ్చు మీరుతుంది. మా అండ పోగొట్టుకున్నావు. అంతులేని తిరుగుడు వాగుడు మొదలుపెట్టావు. మా అండ మా సాయం అని భ్రమపడుతున్నావు. తాతయ్య, దాంతో మనకు అనవసరం. ఇదంతా వీళ్ళు కుట్రతోనే చేశారు, కావాలనే చేశారని గలాటా చేస్తుంది. ఏంటి కుట్ర? కాకపోతే ఏంటే, నాటకాన్ని నాటకంలో చూడకుండా నవ్వుల పాలు చేస్తావా? అసహ్యంగా ప్రవర్తించి అభాస్పాలు ఎందుకు చేస్తావే? అంత మొగుడే కావాలనుకునే దానివే అయితే, నిజంగా నా మీద ప్రేమే ఉంటే అసలు ఎందుకు మమ్మల్ని దూరం చేసుకుంటావే? ఇలాంటి దానివని తెలిస్తే అసలు నీ మెళ్ళ తాళి కట్టేవాణ్ణే కాదు. అప్పుడు నాటకమే, ఇప్పుడు నాటకమే, చివరికి నాటకం కూడా నాటకమే. ఛీ, అసహ్యం వేస్తోంది. చాలా, ఇప్పుడు చాలా. ఎందుకు వాడిని అలా చిత్రహింసలు పెడుతున్నావు? ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. దరిద్రురాలు. దానికి ఎవరు సుఖంగా బతకడం ఇష్టం లేదు. పదండి పోదాం. హలో, ఈరోజు గంగా గౌరీ సంవాదం అయింది. రేపు లంకిణి శంకిణికి రెడీగా ఉండు. భగవంతుడా, నా ప్రయత్నాలన్నీ ఏ ఆటంకం లేకుండా చక్కగా జరగాలి. నా లక్ష్యం నా సొంతం కావాలి. ఈ రోజు నేను వేసిన ప్లాన్ వర్కౌట్ కావాలి. నేను సుఖంగా సంతోషంగా జీవితాంతం బతికేలా ఆశీర్వదించు స్వామి. ఇప్పుడు నేను అమ్మమ్మగారి ఆశీర్వాదం తీసుకోవాలి. సాకేత్, గ్రాని, చూడరా, బాపు గారు ఎంత తృప్తిగా నవ్వుకుంటున్నారు. ఇక ఎవరు ఎవరిని మోసం చేయడానికి వీల్లేదు. తీసుకో. అమ్మమ్మగారు, నన్ను ఆశీర్వదించండి. నీ కోరిక నెరవేరి నీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
లే, మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. సాకేత్, కొత్త నోట్లు ఇలా ఇవ్వు. చాలా బాగున్నాయి. అవును. మేడం, ఎవరు వచ్చారు? ఎవరు కావాలండి? మీర్జాపురం సంస్థానం వారు పంపారు. రాణి హంసానందిని గారిని కలవాలి. నేనే హంసానందనేని. ఏ పని మీద పంపారు? సిగ్నేచర్ ఎనాలిసిస్ట్లం. సిగ్నేచర్ అనాలిసిస్లా ఏం చేస్తారు? సిగ్నేచర్ స్ట్రోక్ను బట్టి క్యారెక్టర్తో పాటు ప్రజెంట్ సిచ్యువేషన్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ చదివి మంచికి ఇంకా మంచి జరిగేలా, చెడు ఏమన్నా ఉంటే మంచి జరగడానికి రెమెడీ సూచిస్తాం. న్యూమరాలజీ లాగానా? అంతకన్నా పవర్ఫుల్, చాలా ఎఫిషియెంట్. మీ రాతకు బ్రహ్మరాతకు, మీ తప్పిదాలు కాలమహిమ, విధి ప్రభావం, గ్రహానుకూలత, గ్రహాల కదలికలు క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకే సంతకం ఒకే వ్యక్తి ఎప్పుడూ ఒకేలా పెట్టలేరు. వాటిని బట్టి మీ మానసిక స్థితి, స్ట్రోక్ను బట్టి ఎత్తుపల్లాలు, మంచి చెళ్ళు లెక్కగడతాం. రాణిగారు ఏదో ముఖ్య కార్యం తలపెట్టారంట. మంచి చెడు రిజల్ట్స్ తెలుసుకోవాలని వారి పేరెంట్స్కి చాలా ఇంట్రెస్ట్. వారికి మా మీద చాలా నమ్మకం. అందుకే మమ్మల్ని పంపారు. మేడం, సిగ్నేచర్ చేస్తే మేము వెళ్తాం. మా సిగ్నేచర్స్ కూడా మీరు స్టడీ చేయగలరా?